పరిచయం అక్కర్లేని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు, కాని ప్రపంచం ఆయనను అలా పిలవలేదు. సింపుల్ గా శక్తిగా ఒక నినాదంలా పిలిచింది శ్రీశ్రీ. మనిషి మార్పు కోసం పుట్టాడు. ఈ సత్యాన్ని అగ్నిలా పదాల్లో పెట్టినవాడు శ్రీశ్రీ. ఆ ఆలోచనకు రూపం ఇచ్చిన పుస్తకం మహాప్రస్థానం. మహాప్రస్థానం అనేది పుస్తకం కాదు, అది నడక, అది పోరాటం, అది అగ్ని. శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు, కవిత్వం పూల కోసం కాదు, కవిత్వం బాధితుల కోసమే. ఇదే శ్రీశ్రీ ఫిలాసఫీ. శ్రీశ్రీకి రాజులు ముఖ్యం కాదు, ధనవంతులు ముఖ్యం కాదు, పేదవాడు ముఖ్యం, వెలుగులో నడిచేవాడు కాదు, చీకటిలో పనిచేసేవాడు ముఖ్యం. శ్రీశ్రీ చెప్తాడు, పనిచేసే చేతి విలువ ప్రార్థించే చేతి కంటే ఎక్కువ. ఏమిటి అంటే మన దేశం దేవాలయాలతో కాదు నిలబడేది, కూలీలతో నిలబడేది. శ్రీశ్రీకి సంప్రదాయం అంటే భయం లేదు, అది తప్పైతే పగలగొట్టు. శ్రీశ్రీ శైలిలో చెప్పాలంటే పాత గొలుసులు బంగారమైన గొలుసులే. ఏమిటి అంటే పాత ఆచారాలు, పాత కుల భావాలు, పాత భయాలు మనల్ని బంధిస్తే అవి పవిత్రం కావు, వాటిని విరగొట్టాలి. శ్రీశ్రీ ముందు కవిత్వం అంటే పూలు, ప్రేమ, ప్రకృతి. శ్రీశ్రీ దాన్ని మార్చాడు. శ్రీశ్రీ కవిత్వం రక్తం గురించి మాట్లాడింది, ఆకలి గురించి మాట్లాడింది, అన్యాయం గురించి కేక వేసింది. శ్రీశ్రీ చెప్తాడు, నిన్నటి దేవుళ్లను కూలదోసి రేపటి మనిషిని నిలబెట్టు. ఇది భక్తి కాదు, ఇది బలం. శ్రీశ్రీకి భయం లేదు, అధికారానికి భయం లేదు, సమాజానికి భయం లేదు. శ్రీశ్రీ చెప్తాడు, నువ్వు ఎందుకు వణుకుతున్నావు? నువ్వే ఈ భూమి యజమాని. ఇది గర్వం కాదు, ఇది గౌరవం. మనిషి తన విలువ తెలుసుకోవాలి. శ్రీశ్రీకి ఒక కళ ఉంది, కులం లేని సమాజం, అణిచివేత లేని జీవితం, అందరికీ సమాన హక్కులు. శ్రీశ్రీ చెప్తాడు, ప్రపంచం మారాలి అంటే ముందు మనిషి మేల్కొనాలి. నువ్వు మేల్కొంటే నీ ఇల్లు మారుతుంది, నీ ఊరు మారుతుంది, దేశం మారుతుంది. శ్రీశ్రీకి ఆకలి తెలిసింది, పేదరికం తెలిసింది. అందుకే అతని మాటల్లో నొప్పి ఉంది. ఆ నొప్పి నాటకం కాదు. శ్రీశ్రీ చెప్పాడు, ఆకలితో ఉన్నవాడికి కవిత్వం కాదు, అన్నం కావాలి. ఇది నిజం. ఇది అతని ఫిలాసఫీ. శ్రీశ్రీకి దేవుడు అంటే ద్వేషం కాదు, కానీ అతనికి మనిషి ముఖ్యం. దేవాలయం కట్టే ముందు మనిషికి ఇల్లు కట్టాలి, పూజ చేసే ముందు పేదవాడికి భోజనం పెట్టాలి. ఇది తిరుగుబాటు కాదు, ఇది మానవత్వం. శ్రీశ్రీ చెప్తాడు, నువ్వు సాధారణ వాడివి కాదు, నువ్వు మౌనంగా ఉన్నంత కాలం అన్యాయం పెరుగుతుంది. నీ మాట ఒక బుల్లెట్, నీ ఆలోచన ఒక బాంబు, నీ ధైర్యం ఒక విప్లవం. కానీ హింస కాదు, చైతన్యం. జీవితం కష్టం, అది అతనికి తెలుసు, కానీ పారిపోవద్దు. శ్రీశ్రీ చెప్తాడు, కష్టాలు వచ్చాయంటే నువ్వు బ్రతుకుతున్నావు అన్నమాట. పడిపో, లేచి నిలబడు, మళ్ళీ నడువు. శ్రీశ్రీ ఫిలాసఫీ ఒకే మాటలో, మనిషిని మేల్కొల్పు. నువ్వు చదవకపోయినా పర్వాలేదు, కానీ ఆలోచించు. నువ్వు పేదవాడివైనా పర్వాలేదు, కానీ తల వంచొద్దు. నువ్వు ఒంటరి వాడివైనా పర్వాలేదు, కానీ మౌనంగా ఉండొద్దు.